Masula Fest 2025, June 6th, 7th, 8th, Manginapudi Beach, Machilipatnam, Gateway of Amaravati. జనగణ మంగళ నాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు మా ఆత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ గీతనువై పిలిచావు గెలిచావు సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం పోలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది ఆవేదన ఉండదండి ప్రతిపాదించగరేపటి దారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి జనగణ మంగళ నాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు
నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతివాడ నీకే మద్దతు పలికింది. విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే. 24 సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అనేది కూడా ఏర్పడి అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవీ బాధ్యతలు చేపట్టి జూన్ 12వ తారీఖున, అంటే ఈ విజయం అనేది అఖండ విజయం, ఇది ప్రజల విజయం. ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడాలి, చంద్రబాబు గారు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి ఆలోచన, పవన్ కళ్యాణ్ గారి వారి ప్రోత్సాహమైన రాజకీయం, మోడీ గారి ఆశీస్సులన్నీ కలిపి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనమందరం ఉన్నప్పుడు ఈ గడిచిన 1 సంవత్సరం కాలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అభివృద్ధి, సంక్షేమం రెండు మన కళ్ళ ముందు ఎంతో కనపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలోనే ఒక ప్రముఖ పాత్ర కూడా పోషిస్తూ, ప్రధానమంత్రి గారు మోడీ గారు ఏంటంటే చాలా ఇష్టపడుతూ ఆయన్ని ఈ మధ్య అమరావతి రీస్టార్టింగ్ రావటం అనేది ప్రధానమంత్రి గారు మోడీ గారు అప్పుడు చెప్పారు, ఏదైనా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికే వీలవుతుంది, భారతదేశంలో ఒక పెద్ద ఈవెంట్స్ చేసేదానికి అరగని పెద్ద కార్యక్రమాలు ఈరోజు చూస్తున్నాం మనం. అభివృద్ధి అని అంటే పోలవరం నుంచి బనకచర్ల అనేది ఒక నదుల అనుసంధానం అనేది ఒక పెద్ద ఎత్తున చేయటం అనేది ఒక గొప్పది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి జరగటం వల్ల 81,000 కోట్ల రూపాయలతో కూడా వారి ఆలోచనలు ఎప్పుడు కూడా పెద్దగానే ఉంటాయి. జూన్ 21వ తారీఖు రాబోయే యోగా అనే దాన్ని దాదాపు 5 లక్షల మంది యోగా స్టూడెంట్స్ని ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు వస్తుంటే వారితో పాటు కూడా యోగా చేసే కార్యక్రమాన్ని కూడా విశాఖపట్నంలో కూడా తలపెడుతూ రాష్ట్రంలో అంతా కూడా దాదాపు 50 లక్షల మందితో యోగా చేయాలనేది ఒక ఘనమైన కార్యక్రమం. అది ఈ సంవత్సర కాలంలోనే ఇంత అభివృద్ధి అనేది మీకు తెలుసు. ఇప్పుడు నిరుద్యోగులకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు ఆ రోజు కూడా మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత మన విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు అయితే అదే పనిలో చూసి 1 సంవత్సరం కాలంలోనే 6 లక్షల ఉద్యోగాలు అనేది ఇవ్వటం అనేది దాదాపు 5 లక్షల కోట్లు నుంచి 6 లక్షల కోట్ల వరకు పరిశ్రమలు కూడా తీసుకొచ్చేదాని కొరకు అన్ని ప్రయత్నాలు కూడా జరగటం అనేది చూస్తున్నాం. ఇంకా ప్రగతి అనేది ప్రతి సంవత్సరం ఎక్కువగా కూడా మనం చూడబోతున్నాం. ఈ కూటమి ప్రభుత్వం అనేది ఎంతో సంతోషంగా ముందుకు సాగుతూ ఉన్నది కాబట్టి ప్రజల ఆశీస్సులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వండి, అదేవిధంగా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా మోడీ గారికి ఆశీస్సులు ఇచ్చినట్టుగా అందరికీ ఇచ్చి ఇది అభివృద్ధి పథకంలో ఆంధ్రప్రదేశ్ నడిపించే కార్యక్రమాన్ని చేయమని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.